ప్రమోషన్స్ లో ఎవరు కాల్ తీసుకుంటారంటే ఇది చేయాలి ఇలా ఉండాలి అని? అందరి ఫిల్మ్స్ లాగా వెళ్తే కుదరదు, మనకి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి, డిఫరెంట్గా చేయాలి. మోస్ట్ యాక్టర్స్ అందరికీ ఆడిషన్స్ లుక్ టెస్ట్ తర్వాతే ముందుకెళ్ళాం. సో ఫిజికల్లీ క్యారెక్టర్ వైజ్ ఛాలెంజింగ్ ఫిలిం అని మేబీ ఒక 5 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు మా వాడు. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది తెలుగులో నీలి మేఘ శ్యామగామి దాని తర్వాత ప్రసన్న అన్ని ఇది అయిన తర్వాత ఫస్ట్ Sign చేశాక. ఓకే సైన్ చేశాక we started working also. సో టెక్నికల్లీ దిస్ ద ఫస్ట్ ఫిల్మ్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని బూచల. చౌర్య పాఠం అనే మూవీ వచ్చేసి April 18th. అయితే జనరలీ మనము దొంగతనాలు చాలా చూసి ఉంటాం, వినే ఉంటాము, బట్ వీళ్ళు మాత్రం ప్రాపర్ స్కెచ్ చేసుకుని ఏదో చేయడానికి మాత్రం రెడీ అయ్యారు. ఇందుకే ఏంటి చాలా ప్లాన్డ్ గా కనిపిస్తున్నారు, ఆల్రెడీ అదే లుక్స్ తో నన్ను చూస్తున్నారు. సో ఇవాళ మనతో పాటు చౌర్య పాఠం మూవీ టీం ఉందని చెప్పాను కదా. సో మనతో పాటు హీరో ఇంద్రారామ్ ఉన్నారు, అలాగే హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అండ్ డైరెక్టర్ నిఖిల్ గారు, అలాగే మ్యూజిక్ కంపోజర్ దేవ్నాజ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. లిటరలీ ప్రమోషన్స్ లో మాత్రం చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. సో ఎక్కడికి ఐఎమ్ గుడ్. ఆయన పేరు ఒకసారి చెప్పండి. దేవ్జాంట్. దేవరాజ్ అన్నట్టుంటే నాకు నవ్వు. దేవ్జాంట్. యాక్చువల్గా ఆయన నేమ్ అందరూ రాంగ్ రాస్తున్నారు మేడం ఓకే ఓకే ఆర్టికల్స్ లో. అలాంటి నేమ్ పెట్టుకున్నారు ఆయన. ఓకే యా కొంచెం కష్టంగా ఉంది. అఫ్ కోర్స్ నా నేమ్ కూడా అట్లానే అంటారు అందరూ. యాక్చువల్లీ మీరు చెప్పినప్పుడు నేను అదే లుంబిని లుంబిని పార్క్ ఉంది కదా మనకి. తెలుసు. ఇట్స్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. జస్ట్ గాట్ టు నో. ఓకే. సో నిజంగా యూ బీన్ టు కాలేజెస్ అండ్ సజ్జనర్ గారిని కలిశారు అండ్ నాగ చైతన్యని కలిశారు. సో చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. సో ఎవరు ఫస్ట్ కాల్ తీసుకుంటారు జనరలీ ప్రమోషన్స్ లో ఎవరు కాల్ తీసుకుంటారంటే ఇది చేయాలి ఇలా ఉండాలి అని చెప్పి వీళ్ళని కలవాలి అని? అందరూ అనుకున్నాం బేసికల్ గా, డైరెక్టర్ త్రినాథ్ గారు ఇద్దరు అనుకుని ఓకే అందరి ఫిల్మ్స్ లాగా వెళ్తే కుదరదు, మనకి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి, డిఫరెంట్గా చేయాలి అని. ఇలాగే మొన్న రోడ్డు మీద చేస్తుంటే ఒక చిన్న ప్రాంక్ వీడియోస్ అది అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ ప్రాంక్ అంటే ప్రాంక్ కాదు, నిజంగా అరెస్ట్ చేశారు. నిజమే నిజమే మేడం. ఆ తర్వాత వేరే వాళ్ళని పట్టుకుని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళని బతిమాలుకుంటే అప్పుడు అలౌ చేసి మనం బయటికి పంపించారు అనమాట. ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి. సేమా? నేను ఆ వీడియోనే ప్రాంక్ ఏమో అనుకున్నానే. చూసారు అది? లేదా సీరియస్ గా జరిగింది అనమాట. మేము అందరం ఏడుస్తుంటే ఆల్మోస్ట్ పాయల్ అయితే ఏడ్చి నెక్స్ట్ ప్రమోషన్స్ రానంటే అప్పుడే డౌట్ వచ్చింది. అంటే వీడియోనే ప్రాంక్ అన్నట్టుగా అనిపించింది ఫస్ట్, బట్ మేబీ ఏదన్నా అయి ఉండొచ్చు, చెప్పలేము. బయట అయితే ప్రాంక్ చేసాం, వాళ్ళు సీరియస్ గా తీసుకుని లోపలేసారు. ఓకే. సో యా, దట్స్ హౌ ఇట్ బికేమ్. బట్ ప్రమోషన్స్ అయితే కొంచెం అగ్రెసివ్ గానే వెళ్ళాలి. సో వీ నీడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చేస్తాం. సినిమా బాగా చేస్తే సరిపోదు, దాన్ని ప్రమోట్ కూడా చేయాలని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సినిమా ఎగ్జాక్ట్లీ ప్రమోషన్స్ ఇంకా డబుల్ అగ్రెసివ్ గా చేయాల్సి వస్తుంది. అండ్ యు ఆర్ సచ్ అ గ్రేట్ మోడరేటర్. సజ్జనర్ గారితో మాట్లాడిన వీడియో చూసాను నేను. హీరోనా యాంకరా అని అనుకున్నాను నేను. రెండు చేయాల్సి వచ్చింది, తప్పదు అని. మీలాగే మొబైల్లో అన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఆయన అటు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఆన్సర్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఓకే చూసుకొని టేబుల్ మీద పెట్టుకుని. నైస్ నైస్. సో ఫస్ట్ చౌర్య పాఠం అని వినంగానే చోరీ గురించి అని ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. బట్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్? స్టోరీ ఫ్రమ్ అ రియల్ ఇన్సిడెంట్ అండి. రియల్ ఇన్సిడెంట్. అహ్మదాబాద్ అక్కడ బ్యాంక్ దొంగతనం చేయడం కోసం టనల్ దూకుంటూ బ్యాంక్ లోకి వెళ్ళిపోయారు. సో ఆ ఇన్సిడెంట్ పట్టుకొని కార్తిక్ గారు లైన్ డెవలప్ చేసి స్టోరీ డెవలప్ చేసి నాకు చెప్పారు. సో ఇట్లా ఉంది, డెవలప్ చేద్దాము అని. అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ లైక్ మూవీకి అయిపోయింది ఇంకా. ఓకే. సో అదే నా టనల్ అయితే. యా. నైస్. సో స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుండి హీరోయిన్ వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ ఎలా స్టోరీలోకి వీళ్ళని తీసుకొచ్చారు? సో ఆడిషన్స్ లైక్ త్రినాథ్ గారు సజెస్ట్ చేశారు, ఇందిరా ఒక అతను ఉన్నారు, తను ఒకసారి కలవండి, నచ్చితే తీసుకోండి అని చెప్పారు. సో అప్పుడు ఆడిషన్ పెట్టి చేసాము, లుక్ టెస్ట్ చేసాము. దెన్ ఇట్ ఫెల్ట్ లైక్ యాప్ట్, వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ పాయల్ కూడా తను లైక్ ప్రొఫైల్స్ వచ్చాయి, హీరోయిన్ క్యారెక్టర్కి ప్రొఫైల్స్ కావాలి అని పాయల్ కూడా ప్రొఫైల్స్ వచ్చాయి. కలిసిన తర్వాత మళ్ళీ పాయల్ కూడా లుక్ టెస్ట్ అండ్ ఆడిషన్స్ చేసి దెన్ ఓకే ఇద్దరు సెట్ అవుతున్నారు. అందరికి ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరికీ ఆడిషన్స్ లుక్ టెస్ట్ తర్వాతే ముందుకెళ్ళాము. సో ఎవరు క్యారెక్టర్ క్యాప్ట్ అనిపిస్తున్నారో వాళ్ళకి తగ్గట్టు అలా డిజైన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఓకే.
సో జనరలీ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే సూపర్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు, ఏదో మంచి ప్లాన్తో స్కెచ్ చేసుకుని యూఆర్ డూయింగ్ సంథింగ్ అనేది అయితే అర్థమవుతుంది టీజర్ చూస్తుంటే. బట్ వాట్ ఈస్ ద క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? వేదాంతరామ్ అనే వాడు ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మధ్యలో ఒకటి ఉంటాడు. వాడి మైండ్ లో ఏదైతే అనుకున్నాడో అది చేసుకుంటూ పోతాడు. డిస్ట్రాక్షన్స్ ఏమొచ్చినా కూడా, లేదంటే ఎమోషనల్ గా కూడా దేనికి కనెక్ట్ కాడు. ఈజ్ లిటిల్ స్టబన్ అండ్ కీప్ ఆన్ ఫాలోయింగ్ హిస్ పాత్. ఆ కైండ్ ఆఫ్ ఒక చిన్న లీడర్షిప్ క్వాలిటీ ఉన్న క్యారెక్టర్ అది. అది ఎక్స్ట్రీమ్ కాదు, మరి తక్కువ కూడా కాదు. వీ నీడ్ టు బ్యాలెన్స్ అన్నట్టు. బట్ ఐ హోప్ ఐ ప్లేడ్ ఇట్ వెల్ అని నేను అనుకుంటున్నాను, బికాస్ ఇట్స్ వెరీ హార్డ్ అనమాట. ఆ క్యారెక్టర్ స్పెసిఫిక్గా వేదాంతరామ్ అనే క్యారెక్టర్ ఇట్స్ వెరీ హార్డ్. అండ్ దీంట్లో మళ్ళీ 2 షేడ్స్ ఉన్నాయి. సో లెట్స్ ఇఫ్ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే మనకి ఏమైనా సిచ్యువేషన్ వస్తే మనం ఎవరికి చెప్పుకోలేనప్పుడు విల్ కీప్ ఆన్ టాకింగ్ విత్ అవర్ సెల్వ్స్ మిర్రర్లో. ఆ కైండ్ ఆఫ్ ఇది కూడా మేము పోర్ట్రేట్ చేసాం, ఈ ఫిల్మ్లో చూపించాం. నిన్న ఎవరు అంటున్నారు, చిరంజీవి గారిది ఆత్మారామ్ ఉంది కదా, సో అవన్నీ ఒక రాగా చూపించారు, మేము ఇంకో వేరేగా చూపించాం. సేమ్ అవుట్ ఆఫ్ అలా కాకుండా ఇంకొక వేలో చూపించాం. సో అది ఆ టైంలో చేసేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హార్డ్. దిస్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ దో ఇట్స్ అ ఫస్ట్ ఫిలిం ఫర్ మీ. ఒక ఫిజికల్లీ క్యారెక్టర్ వైజ్ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం అని. మేబీ ఒక 5 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు మామూలు. అలాంటి క్యారెక్టర్ రాశారు. ఓకే, నైస్. సో పాయల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆఫ్ కోర్స్ షీ ఇస్ అ సీనియర్ అనుకోవచ్చు కదా? లేదు, I signed this as a debut. We both started off together. Okay. In fact, if మీరు వేరే ప్రాజెక్ట్ గురించి అడిగితే అప్పుడు చెప్పొచ్చు, ఇక్కడ నుంచి ఏం నేర్చుకున్నాను అది అక్కడ వచ్చింది అని. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది. నీలి మేఘ శ్రమ గాని, దాని తర్వాత ప్రసన్న వదనం అన్ని గాని ఇది అయిన తర్వాత ఫస్ట్ సైన్ చేసిందే ఇది. ఓకే సైన్ చేశాక We started working also. సో టెక్నికల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఓన్లీ. Yes, definitely. That's why it's very special. ఓకే, దిస్ ఈస్ బ్యూటిఫుల్ కో యాక్టర్స్. యాక్చువల్లీ తెలుగు రావడమే మనకి అడ్వాంటేజ్, నాకు, డైరెక్టర్ కి, టీమ్ లో అందరికి. ఇక్కడ నుంచి నేర్చుకునే నేను ప్రసన్నవదనం కి కూడా ఐ డబ్ ఫర్ మై సెల్ఫ్, అండ్ ఇది కూడా నేను డబ్ చేశాను. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? షీ విల్ నాట్ బీ ఇన్ దిస్ గ్రూప్ ఫస్ట్. ఇప్పుడు పోస్టులు చూస్తున్నారు, తర్వాత గ్రూప్ లోకి వస్తుంది. సిచ్యువేషన్స్ కావచ్చు, ఏమైనా అవ్వచ్చు, బట్ అది ఆ డేరింగ్ డెసిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ చూస్తారు మీరు హౌ షీల్ కమ్ ఇన్ టు దిస్ అండ్ హౌ షీల్ ఎయిడ్ ద ఎంటైర్ స్టోరీ టు గో ఫార్వర్డ్. ఎక్కువ చెప్పట్లేదు. యు వాంట్ టు యాడ్ సంథింగ్ ఏదైనా? యాక్చువల్గా అది మార్నింగ్ నుంచి కొంచెం లీక్ అవుతుంది, సో అందుకే ఎవరిబడీ ఇస్ వరల్డ్. సో అది కాదు, నీ హ్యాండ్స్ నా వైపు వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్రేమ్ కట్ అయిపోతుంది చూస్తాను. అది కాన్షియస్ అయిపోతుంది. కష్టాలు. ఓకే, but it was fun shooting for it. సో కొంచెం విలేజ్ గర్ల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. Completely she is in the village. అక్కడి నుంచి ఆమె మైండ్ సెట్ కి వీళ్ళు సిటీ నుంచి వస్తారు, వీళ్ళ మైండ్ సెట్ కి then they collaborate and then they become a part of one thing. So that's what makes it interesting. నైస్, ఇంట్రెస్టింగ్. సో డేవ్ జాండ్ గారు, ఎస్, మీరు ఇంతకుముందు మూవీస్ కి కూడా వర్క్ చేస్తారు కదా. సో జనరలీ మ్యూజిక్ కంపోజర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కి దిస్ అ డిఫరెన్స్ కదా. సో వాట్ యు వాంట్, అంటే జనరలీ చాలా ఈజీగా వాడేస్తూ ఉంటాం వర్డ్స్. Yeah. This is a question even I had. Music composer is like he just composes the tune. So tune just ఒకటే కంపోజ్ చేసి వాళ్ళని మ్యూజిక్ కంపోజర్ అంటారు. So when it comes to the music director, as you say, the split between the two words, director అన్న అతను he takes the composed tune and he directs with the 80 member of orchestration. ఓకే, Also works with the live players, works with the guitarists. So atlaga some people music directors also compose, like ee movie ki anta nene compose chesi nene direct chesanu annamata. So the composer as well as the సో యు ఆర్ ద మ్యూజిక్ Director. డైరెక్టర్ కమ్ కంపోజర్. yes. So some people they only compose, they don't have the ability to play guitar or to direct an 80-piece orchestration. So 80-piece orchestration undante we have violas, violins, cello and drums, brass section, and so idantha there is a lot of knowledge that they need to know. So that's the way it is. So But then I always had this question, అంటే ఇప్పుడు నాకు తెలుగు అర్థమవుతుంది కదా, సో ముందు విన్న సాంగ్స్ ఇప్పుడు వినేటప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ ఫైండ్ ఫ్యూ సాంగ్స్ వెరీ వెరీ మీనింగ్ఫుల్. సో ఎప్పుడు ట్యూన్ ఫస్ట్ వచ్చి తర్వాత లిరిక్స్ వస్తుంది.
It's Then they like have to fill it into that tune. no, it's like both ways. Sometimes you have lyrics and ఆ lyrics చూసి పాడతాం. కొన్నిసార్లు we just sing and then ఇప్పుడు మ్యాట్ ఫ్రీకింగ్ ఫోర్ కూడా ఫస్ట్ we had like We have one more song released. and stuff. Then when we spoke to Nikhil, he said మ్యాట్ ఫ్రీకింగ్ ఫోర్ వేడా అంటే then అప్పుడు lyrics again వచ్చింది. మళ్ళీ డెవలప్ అయింది again. Wow. ఒకసారి డైరెక్టర్ కంపోజర్ మీరే కొన్ని లిరిక్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు Sometimes. ఆ ఫీల్ అంటే కథలో ఇన్వాల్వ్ అవుతాం కదా. సో యాక్చువల్గా మ్యాట్ ఫ్రీకింగ్ 4 ముందు మేము యాక్చువల్గా ఇంకా కొంచెం ఎక్స్ప్లిసిట్ వర్డ్ వాడాము. సో బట్ అది తర్వాత మ్యాడ్ ఫ్రీకింగ్ 4 చేసాము. ఓకే, సో ఎక్కడ ఇది యూస్ చేసింది? Of course. సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వాలి. ఓకే ఓకే. సో జనరలీ క్యాచీ వర్డ్స్ అంటే Yeah. సో తెలిసి సాంగ్ కానీ ఒక్కసారిగా కానీ సో Yeah. ఈ ఫిల్మ్స్ అంటే జనరలీ ఈ సాంగ్స్ మీరు కంపోజ్ చేసినప్పుడు కూడా జనరలీ ఒక బ్రీఫ్ అయితే ఇస్తారు కదా డైరెక్టర్ మీకు మూవీ గురించి. సో వాట్ ద కైండ్ ఆఫ్ బ్రీఫ్ యూ హ్యాడ్? అంటే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ మీ ది ఎంటైర్ స్టోరీ చెప్పిన తర్వాత ద ప్లేస్మెంట్ ఆఫ్ ద సాంగ్, దానికి ముందు లీడ్ ఇలా ఉంటుంది అండ్ అద ఎమోషన్ ఆ క్యారెక్టర్స్లో కూడా. సో ఫస్ట్ యాక్చువల్గా మేము కంపోజ్ చేసినప్పుడు వీ వెంట్ టూ డీప్ లవ్. సో బట్ డైరెక్టర్ వాజ్ సో క్లియర్. సో ద ఫిల్మ్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఇన్ టు ది హైస్ట్. సో మనం లెట్స్ నాట్ టేక్ ఇట్ ద లవ్ సో డీప్. సో అందుకే వీ టోన్ డౌన్ ది లెవెల్ ఆఫ్ లవ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సాంగ్ అనమాట. సో అందుకే ఒక్కసారిగా కూడా చాలా లైమ్ లైటెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఫిఫ్త్ నెంబర్లో వెళ్ళిపోతుంది. సో ఇది తెలిసి యూ హ్యావ్ లిటిల్ ఎమోషన్ బికాస్ లవ్ ఇస్ ఆ టైంలో within the story ఉంటుంది and from the character point of view క్రష్ టైమ్ లో ఉన్న ఫీలింగ్స్. అట్లాగా we compose the song. లిరిక్స్ కూడా మీరు చూస్తే నువ్వు లేకపోతే నేను లేను అంత డెప్త్ ఉండవు. సో నువ్వు ఉంటేనే నేను ఉంటాను అలా కాదు. సో జస్ట్ ఒక చిన్న పరిచయం, ఒక చిన్న స్మైల్, బ్లష్, ఆ కైండ్ ఆఫ్ టచ్ చేశారు ఆయన లిరిక్. తెలిసి కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన చాలా లైక్ కేర్ఫుల్. లైక్ ఆయన ఫస్ట్ డిస్కస్ చేసాము, ఆయన ఒక వర్జన్ ఇచ్చారు. అదంతా ఫస్ట్ ఆయనకి చెప్పిన ఇన్పుట్ సార్ ఒకటి, వీళ్ళిద్దరి మధ్యలో లవ్ లేదు బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లూమ్ అన్న సెన్స్ లో చెప్తే ఆయన లైక్ ఆ వర్జన్ చాలా బ్యూటిఫుల్ గా రాసి ఇచ్చారు. సో మీరు ఈ మూవీ స్టోరీని పిక్ చేసుకున్నప్పుడు లైక్ వాట్స్ అ కైండ్ ఆఫ్ అంటే కొన్ని ఉంటాయి ఈ థింగ్స్ లో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను, కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఈ మూవీలో ఏ థింగ్స్ లో మీకు అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు? చాలా మటు కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా థింగ్స్ ఒకటే కాదు, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ వి డిడ్ంట్ కాంప్రమైజ్. అంటే ఏ ఎక్స్టెంట్ కానీ టీమ్ అంతా కూడా ఒక్కడని కాదు కానీ టీమ్ అంతా కూడా అండ్ లైక్ క్లైమాక్స్ ఎక్కడో అందరికి సాటిస్ఫాక్షన్ అనుకున్నది చేసాము కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ రీషూట్ చేసాము క్లైమాక్స్. సో ఆ లెవెల్ వరకు ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్ళాము. సో రియల్ స్టోరీ అంటున్నారు కాబట్టి అసలు అంటే థింగ్స్ ని కూడా ఇంకొంచెం కాంప్లికేట్ చేయాల్సిన థింగ్ లేదనమాట. సో ఆల్రెడీ ఉన్న స్టోరీనే మీరు ఎలా లైక్ మూవీ లాగా తీశారు? ఐడియా ఉన్నది, ఐడియా ఆఫ్ ఎ టనల్ దోకుంటూ బ్యాంక్ వెళ్ళడం అనేది మనకి జరిగిన ఇన్సిడెంట్. దాన్ని మేము ఫిక్షనలైజ్ చేసి అడాప్ట్ చేసి ఈ క్యారెక్టర్స్ పెట్టి వీళ్ళతోటి ఎంత డ్రామా క్రియేట్ చేయొచ్చు, ఎంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనే స్పేస్ లో వెళ్ళాము. ఫిక్షనల్ విలేజ్ కూడా ఆయన రాసుకోవడం ఈజీగా రాసుకున్నాండి. ఒక మనిషి ఇక్కడ టనల్ తోకుంటే అలా వెళ్ళిపోతాడని. బట్ దాని ఎగ్జిక్యూషన్ లెట్స్ మీరు పేపర్ మీద ఒక మనిషి ఇలా మన రన్వే మీద వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, బ్యాక్గ్రౌండ్ ఫ్లైట్ వెళ్ళాలి, అదే టైంలో వాక్ ఫ్లైట్ వెళ్ళాలని ఈజీగా రాసుకుంటారు. బట్ ఎగ్జిక్యూషన్ చాలా కష్టం కదా మనకి. సేమ్ అదే టైంలో వాక్ చేయాలి, ప్రాపర్ గా ఫ్లైట్ ఎగరాలి. సో అలాగే ఇక్కడ కూడా మాకు దొరకాలి, కాంప్లికేషన్స్ మాకు చాలా ఉన్నాయి. బట్ somehow we achieved it. So not somehow, everything whatever we thought we achieved. ఈవెన్ మాకు ఒక్కసారిగానే సాంగ్ అది ఆ బడ్జెట్ ఎక్కడికైనా చాలా మంది అన్నారు గోవాకి వెళ్ళి చేద్దామా లేదా అరకుకి వెళ్ళి చేద్దామా అని. బట్ ఏంటి ఫస్ట్ టైం ఆ మ్యూజిక్ డివిజన్ విన్నప్పుడు కళ్ళు మూసుకొని ఫస్ట్ టైం ఆ పాట విన్నప్పుడు వి వెంట్ టు డిఫరెంట్ అట్మాస్ఫియర్. మన గ్రీనరీ అట్లా కాదు, స్పేస్ వేరే స్పేస్ ఉండే. అది అనుకున్నట్టు తీసుకెళ్దాము అని చెప్పి లదాఖ్కి వెళ్ళాం. సో అక్కడ కూడా అనుకున్న బడ్జెట్లోనే, మరీ లావిష్గా కూడా కాదు, వెరీ లిమిటెడ్ బడ్జెట్లో అందరిని రిక్వెస్ట్ చేసుకొని అక్కడ లొకేషన్ పర్మిషన్స్ అవన్నీ తెచ్చుకొని వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాం. సో ఈ ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్ లో చెప్పినట్టుగా పర్మిషన్స్ అండ్ ఆల్ ఆఫ్ కోర్స్ హెక్టిక్ థింగ్ కదా. సో
సో ఎక్కడైనా ప్రాబ్లమాటిక్ అనిపించింది? అదే లదాఖ్లోనే Yeah. ఛాలెంజింగ్ ఆల్సో. సో వీళ్ళిద్దరు మంచి సింక్ లో కనిపిస్తున్నారు, లైక్ మంచి ప్రాపర్ సింక్. అంటే ఈ మొత్తం షూటింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ డ్యూరేషన్ పాటు జరిగిందా, లైక్ వాట్ హ్యాపెన్? అంటే టీజర్ రిలీజ్ అయ్యి కూడా చాలా మంత్స్ అయిపోయింది కదా. అవును, టీజర్ ఏంటంటే యాక్చువల్లీ గ్లిమ్స్ లాగా ఇచ్చాం. ప్రజెంట్ టీజర్ ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుందని టీజర్ ఇద్దాము అని కాదు, ఓకే సినిమా ఒకటి జరుగుతుంది, ఫేసెస్ మా ఎవరివి తెలియవు, సో ఉంది ఒక స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది, దాన్ని జనాలకు తీసుకెళ్దాం ఫస్ట్ ఒకసారి ఉంది అని చెప్దాం అని చెప్పి టీజర్ అని ఇచ్చాం. ప్లస్ అందులో మీకు కంటెంట్ ఎక్కువ ఏమి ఉండదు, ఓన్లీ ఒక 4 పాయింట్లు చెప్తారు, స్టోరీ ఇదని చెప్పేసి ఎండ్ చేసేస్తాం. సో ఇట్స్ జస్ట్ లైక్ అ గ్లిమ్స్. అదంతా యాక్చువల్గా ఒక సీన్, ఫిలిం లో 1 సీన్ అది. ఓకే ఆ సీన్ చిన్న గ్లిమ్స్ డిఫరెంట్ గా కట్ చేసి పెట్టాం అది. సో డిఫరెంట్ టక్ 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 షార్ట్స్ లాగా. Yeah. నైస్. సో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో త్రినాథరావు నక్కిన గారు ప్రొడ్యూస్ చేశారు, సో ఆయన జనరలీ ఏదున్నా డైరెక్ట్ గా మాట్లాడేస్తూ ఉంటారు, క్లియర్ కట్ గా ఉంటది. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది ఇట్ ఈస్ అడ్వాంటేజ్ అండి ఒకటి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు అని మన మైండ్లో నడవదు. బాగుందా బాగుందని చెప్తారు, బాగాలేదని చెప్పేస్తారు. సో అట్లున్నప్పుడు మీకు పని చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆయన ఏమనుకుంటున్నా తెలియకుండా మనం ఏదో అనుకొని ఏదో చేయడం అన్నట్టు ఉండదు. క్లియర్గా ఇది బాగుందా, చాలా బాగుంది, ఆయన బాగుంది కూడా చాలా బాగుందని లైక్ ఎక్స్ప్రెసివ్గా చెప్తారు. మాకు అది ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బాగాలేదంటే స్ట్రైట్ అవే ఇది వద్దు, ఇది బాగాలేదు, లేదా లైక్ దీన్ని డిఫరెంట్గా ఆలోచించు అని చెప్తారు. సో అట్లా యాజ్ అ ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ అవ్వడం కూడా కొంచెం కంఫర్టబులే మాకు. సో ఆయన అర్థం చేసుకుంటారు మేము చెప్పేది, ఆ విజన్ ఏంటి అనేది. సో ఆయనకి ఆ జడ్జ్మెంట్ ఈజీగా వస్తుంది కదా. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఎక్కువగా మూవీస్ గురించి మూవీ రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ వస్తున్నాయి. సో రివ్యూస్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నో. సో పాయల్కి ఆల్రెడీ అర్థమైపోయింది. సో రివ్యూస్ కి వాట్ యూ వాంట్ టు టెల్? అంటే జనరలీ బాగుందా బాగాలేదా అని చెప్పకుండా ఇంకొంచెం ఎక్స్టెంట్ కి వెళ్తున్నారు అన్నట్టుగా కూడా ఇందాక రీసెంట్ గా నాగవంశి గారు మాట్లాడడం జరిగింది. సో వాట్ డూ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ ఇట్? ఇట్స్ బేసికల్గా రివ్యూస్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసాము అంటే దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఎంబీబీఎస్ చేసామంటే సర్టిఫికేట్ ఉంటుంది. సో రివ్యూవర్స్ అనేది వాళ్ళు ఏ కోర్స్ చేస్తారు అనేది మనకు తెలియదు. దాంట్లో నిజంగా ఫిల్మ్ క్రిటిక్స్ ఉంటారు, బయట వాళ్ళు కూడా ఉంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాళ్ళు మన ఫిలిం చూసేటప్పుడు వాళ్ళ మూడ్ స్వింగ్స్, వాళ్ళ ప్రీవియస్గా జరిగిన థింగ్స్ కూడా దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. అది హ్యూమన్ సైకాలజీ బేసికల్గా. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్, ఇట్స్ ఆబ్వియస్లీ హ్యూమన్ సైకాలజీ. కొంతమందికి నచ్చింది నచ్చలేదు అంతవరకు ఓకే, కానీ చాలా పర్సనల్గా ఇన్ డెప్త్ వెళ్తున్నారు. సో ఎవ్రీ సినిమా ప్రతి వాళ్ళు కష్టపడే చేస్తారు. ఐ రిక్వెస్ట్ దెమ్, వాళ్ళు కూడా ఒక ఫిల్మ్కి వచ్చి డైరెక్షన్ ప్రొడక్షన్ చేస్తే దే నో ద పెయిన్, దే విల్ గెట్ టు నో ద పెయిన్. అంటే ఆర్టిస్ట్ని వదిలేయండి, మేము కష్టపడుతున్నాం అది ఓకే, బట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు వేరు కదా. ద టోటల్లీ డెడికేటింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ ఫిలిం. వీళ్ళు లేకపోతే మేము లేవు, సో ఫిలిమ్స్ లేవు. సో యా, at some point of time I feel it they are going very personal అనేది ఉంది. బట్ చెప్పాలి, nobody would aim at doing a bad film. Everybody Exactly. wants to do a good film. honestly. So Yeah. honest efforts అందరిది ఉంటుంది. Nobody will put the money or nobody will put efforts 1 year or few months or whatever. ఎందుకు చేస్తారు? అందరికి బాగా చేయాలని ఉంటుంది, బట్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ గోస్ ఇస్ డిపెండింగ్ ఆన్ దర్ ఎబిలిటీ, సర్కమ్స్టాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో గుడ్ అండ్ బ్యాడ్ డెఫినెట్లీ రివ్యూస్ ఉండాలి. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు గో వాచ్ ఎ ఫిల్మ్ ఆల్సో ఐల్ సీ ద రివ్యూస్ అండ్ గో, బికాస్ ఐ డోంట్ వేస్ట్ మై మనీ. బట్ the words that they use shouldn't be so harsh that Not somebody could feel feelings. personal pain. అలా ఉండకుండా ప్రాజెక్ట్ అక్కడే ఉంటే we'll also want to do better next time. క్రిటిసిజం ఇస్ ఇంపార్టెంట్. Yeah. కాకపోతే అది ఏ ఎక్స్ట్రీమ్ లో వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు పారామీటర్స్ ఏమున్నాయి అనేది మనం ఓకే ఈ సినిమాలో ఏం బాగుంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు, కానీ అది ఏ ఎక్స్ట్రీమ్లో చెప్తున్నామో అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగాలేదన్న సినిమాని ఇప్పుడు అందరూ చాలా మంది బాగాలేదు అని గుచ్చి చెప్తుంటారు, ఇది బాగాలేదు అని. దే టాక్ అ లాట్ అబౌట్ ఈ సినిమాలో బాగాలేదు. బాగున్న సినిమా గురించి కూడా అంతే ఎక్కువ మాట్లాడితే హెల్ప్ అవుతుంది అందరికీ. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ అందరం సినిమా బాగుండాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళాలి ఆడియన్స్కి అనే చేస్తాం. ఎవరు ఇది అరే ఇది బాగా రాలే సర్లే ఏదో ఒకటి చేసేద్దాం చుట్టేద్దాం అన్నట్టయితే ఎవరు చేయరు. అండ్ సర్ప్రైజింగ్లీ మీడియాలో కంటెంట్ కూడా మేము బాగా చేస్తాం అంటే ఎవరు చూడరు. బేసికల్గా ఏదో సంథింగ్ ఏదో వైరల్ అయింది లేదంటే క్రిటిసిజం వచ్చింది అంటే దెన్ ద పీపుల్ ఆల్సో గ్రాబ్స్ అటెన్షన్. బట్ అటెన్షన్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మీకు రిలీజ్ తర్వాత అది సినిమానే తీసుకెళ్ళాలి. గెట్ టు నో. సో క్రిటిసిజం ఈజ్ ఇంపార్టెంట్, బట్
టు సర్టన్ ఎక్స్టెంట్ Extent. వాళ్ళు హెల్దీ Healthy ఉండాలి. ఇప్పుడు హౌ నిఖిల్ సెడ్ దట్ బాగాలేదంటే అందరూ ఏం బాగాలేదు అదే చెప్తూ ఉంటారు. సో నాట్ లిసనింగ్ టు అదర్స్, యూ సీ ద మూవీ బై యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్. ఒక ఫ్లో లో అందరు అక్కడ వెళ్తున్నారు, అందరూ అదే చెప్తారంటే దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఎండ్ ఆఫ్ ది డే గుడ్ ఫీలింగ్ యా ఎవరిని ఆపలేరండి. దట్స్ But వాట్ ఐ మీరు ఫీల్. అన్నట్టుగా, అంటే మంచి ఫిలిమ్స్ కూడా దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా రివ్యూస్ ఉంటాయి Yeah, కదా. యా దట్ ఇస్ దట్. బాగాలేదు అన్నదాన్ని అందరూ బాగాలేదు అంటారు, Okay. No, బాగుంది అన్నదాన్ని కొందరే బాగుంది అంటారు. Okay, అంటే okay. no problem. Everyone is telling that criticism, this critics are very important. కాకపోతే it should be healthy and అంతే. it should be in a way that we want to do better. It shouldn't be in a way that okay, I never want to try because this hurt me too much. We are all together. End of the day, we all should help each other. ఎందుకంటే మేడం, one bad review can destroy a life's career. ఎందుకంటే కొంతమంది చూస్తే ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసి ఒక పొజిషన్కి వచ్చి చాలా కష్టపడి చేశారు. అండ్ అగైన్ ఓకే, మేబీ వాళ్ళకి నచ్చలేదేమో, మేబీ విత్ a good heart he can come up with something, a nice positive review that will encourage, that will not destroy careers, because it is lives. That ఎందుకంటే end of the day we are all doing this for our stomachs. So ఈ విషయంలో we all have, they all have టీవీ to, మీరు రివ్యూస్ రాస్తారా? No, I'm just asking, I don't know. యూజువల్లీ మూవీ రివ్యూస్ ఉంటాయి. but They're definitely getting a good review. Good review. Yeah. This is one is There will be a Lumbini mark. yeah. బట్ ఫైనలీ సూపర్ ప్యాక్డ్ గా April 18th వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి అప్లాజ్ అండ్ మంచి రివ్యూస్ డెఫినెట్లీ వస్తాయి. Yeah. Thank you so much. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.